ఫ్లోర్ అండ్ సెయిల్ ఇన్ సార్టెడ్ అరే. ఓకేనా, మనకు ఒక సార్టెడ్ అరే ఇస్తారు, వీ హ్యావ్ టు ఫైండ్ ది ఫ్లోర్ అండ్ సెయిల్. ఓకే, దిస్ ఈజ్ అండ్ సార్టెడ్ అరే. సార్టెడ్ అరే ఇచ్చారు కాబట్టి మనం ఫ్లోర్ని సెయిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లోర్ కండిషన్ అంటే ఫ్లోర్ ఈజ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అరే విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూ కన్నా లెస్ దాన్ ఈక్వల్ టు ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం అది లార్జెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా, లార్జెస్ట్ నెంబర్ అయి ఉండాలి. సెయిల్ ఈజ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద array which is greater than equal to x. ఓకే, greater than equals to x అయి ఉండాలి, greater than equals to x ఇచ్చిన x వాల్యూకి అయి ఉండాలి, అండ్ విచ్ ఇస్ స్మాలెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, లెట్స్ టేక్ ఎ ఎగ్జాంపుల్ అండ్ ఫైండ్. ఓకే, యా, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నేను 25 తీసుకున్నాను. ఓకే, x వాల్యూ 25 తీసుకున్నప్పుడు నా ఫ్లోర్ ఏమవుతుంది, ఫ్లోర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. సెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అవుతుంది. ఎందుకంటే 30 అవుతుంది ఎందుకంటే లెట్స్ సీ, బికాస్ మనం దీన్ని కూడా తీసుకోవచ్చు. 10 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 25 అండ్ 20 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 25. బట్ మనకేమన్నాడు ఇక్కడ, లార్జెస్ట్ నెంబర్ కావాలి ఫ్లోర్ అయితే, రైట్? మనకి ఫ్లోర్ అయితే ఏం కావాలి, లార్జెస్ట్ నెంబర్ కావాలి, రైట్? 10 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 25 అండ్ 20 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఇచ్చిన ఎక్స్ వాల్యూ దట్ ఈస్ 25. బట్ మనకి ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, లార్జెస్ట్ నెంబర్ అయి ఉండాలి కాబట్టి వి సే ఫ్లోర్ హ్యాస్ 20. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెయిల్ ఎలాగంటే, సెయిల్ ఈస్ we can say this, sale ki 50 is greater than equals to 25 and 40 is greater than equal to 25 and 30 is greater than equal to 25. బట్ మనకి ఏం కావాలి, స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఇస్ 30. సో సెయిల్ అనేది 30 అవుతుంది. సో దిస్ ఈస్ ఫ్లోర్ అండ్ సెయిల్ అనమాట. సో ఓకే, స్మాలెస్ట్ నెంబర్ ఇన్ array విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నారు కాబట్టి దిస్ ఈస్ ప్యూర్లీ లోవర్ బౌండ్. ఏంటిది ఇది, దిస్ ఈస్ సేమ్ యాజ్ లోవర్ బౌండ్. ఓకే, ఇది సేమ్ లోవర్ బౌండ్. ఓకే, లోవర్ బౌండ్ అంటే తెలియకపోతే గో అండ్ వాచ్ ఇన్ మై ఛానల్ లోవర్ బౌండ్ వీడియో, వాట్ ఈస్ లోవర్ బౌండ్. ఓకే, యా, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ లోవర్ బౌండ్. యా, ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసేది లోవర్ బౌండ్ ఇంప్లిమెంటేషన్ ఎలాగో మీకు తెలుసు కాబట్టి లెట్స్ సీ ఫ్లోర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సెయిల్ ఇక్కడ సెయిల్కి కండిషన్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ లోవర్ బౌండ్ లాగే, బట్ సెయిల్ కండిషన్ ఏంటంటే సెయిల్కి మనం వాల్యూ అనేది లేకపోతే, ఫర్ సపోజ్ 25 అని అసలు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ వాల్యూ అనేది దానిలో లేకపోతే వీ హ్యావ్ టు రిటర్న్ -1. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు రిటర్న్ -1. యొక్క చిన్న సింపుల్ కండిషన్ చూసుకుంటే చాలు. ఓకే, యా, నెక్స్ట్ ఫ్లోర్ వాల్యూ. ఫ్లోర్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫ్లోర్ యారీ, మనకి ఇచ్చిన యారీ అండ్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ, అండ్ దెన్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఆన్సర్ ఇనిషియల్లీ -1 అవుతాయి. సో ఇది లేకపోతే విల్ రిటర్న్ -1. ఓకే, విల్ రిటర్న్ -1. యా, దెన్ లో ఈజ్ ఈక్వల్స్ టు 0, హై ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది కూడా అప్పర్ బౌండ్, దట్ మీన్స్ ఫ్లోర్ కూడా విచ్ ఇస్ సిమిలర్ టు లోవర్ బౌండ్. ఓకే, దెన్ హై ఈజ్ ఈక్వల్స్ టు n-1. అండ్ సేమ్ ఇది కూడా మనం ఇక్కడ సేమ్ కండిషన్ చెక్ చేస్తాం, దట్ ఈస్ వైల్ which is low is less than equals to high. Then our mid is equals to mid value find out చేస్తాం, that is mid is equals to low plus high divided by 2. and if మన array of mid value అనేది less than equals to x value, మనకి ఇచ్చిన x value అయినప్పుడు మాత్రమే ఆన్సర్ is equals to array of mid అవుతుంది. A of mid, array of mid, anything. And then low అనేది mid +1 ని పాయింట్ చేస్తుంది, మిడ్ నెక్స్ట్ పొజిషన్ని పాయింట్ చేస్తుంది, అండ్ ఎల్స్ కండిషన్లో హై అనేది మిడ్ -1 ని లెఫ్ట్ వాల్యూని పాయింట్ చేస్తుంది, బిఫోర్ ప్లేస్ని పాయింట్ చేస్తుంది. సో దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ఫ్లోర్. సో దిస్ ఇస్ ఫ్లోర్ 1. అండ్ సెయిల్కి కూడా సేమే. లెట్స్ ఆల్సో రైట్ ఫర్ సెయిల్ కూడా సేమే, దట్ ఈస్ array of x. దెన్ సేమ్ ఇక్కడ కూడా ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో లో ఈజ్ ఈక్వల్స్ టు 0, హై ఈజ్ ఈక్వల్స్ టు n-1, అండ్ అట్ ద సేమ్ టైమ్ వైల్ సేమ్ కండిషన్, వైల్ లో ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు హై, అండ్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, విచ్ ఇస్ లో ప్లస్ హై డివైడెడ్ బై 2. యా, అండ్ దెన్ ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ మారుతుంది, దట్ ఈస్ array of mid which is greater than equal to x అయినప్పుడు then our answer is equals to array of mid, right? And then ఇక్కడ high is equals to mid -1, and else case, that is
our, what is that? Yeah, low is equals to mid, my mid plus 1. So and these both are similar floor and shale, only the condition here changes, that is less than equals to, here greater than equals to. సో ఓకే, ఇంతే మన రెండు సిమిలర్గానే ఉంటాయి. సో నేను ది ప్రాబ్లం యొక్క కోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను, గో అండ్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ హౌ బైనరీ సెర్చ్ ఈస్ మేక్ షూర్ టు వి గెట్ స్మాలెస్ట్ ఇండెక్స్. ఓకేనా, మనకి బైనరీ సెర్చ్ ఎలాగ మేక్ షూర్ చేస్తుందంటే స్మాలెస్ట్ ఇండెక్స్ ఎలాగా వచ్చేలా చేస్తుంది, ఎగ్జాక్ట్గా స్మాలెస్ట్ ఇండెక్స్ ఎలా వస్తుంది యూజింగ్ బైనరీ రిసర్చ్. సో లెట్స్ సీ. సో బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే టు ఫైండ్ స్మాలెస్ట్ ఇండెక్స్ మనం ఏం చేస్తామంటే సెర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేస్తాం ఫర్ లైక్ దిస్ 1 4 7 10 11 12. ఓకే, సో ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే సెర్చ్ స్పేస్ని ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం, లైక్ ఇక్కడ ఇది మొత్తం ఎలిమినేట్ చేస్తాం, ఈ సెర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేస్తాం. సో స్మాలెస్ట్ ఇండెక్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వి ఆల్వేస్ ఫైండ్ ఎట్ ది లెఫ్ట్ సైడ్. ఓకేనా, లెఫ్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైనా గ్రేటెస్ట్ ఇండెక్స్ అంటే వి ఫైండ్ ఎట్ ది రైట్ సైడ్, రైట్. సో స్మాలెస్ట్ ఇండెక్స్ అన్నాడు కాబట్టి వి ఫైండ్ ఎట్ ది లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగంటే అది we trim this, so 10 to 7, 7 to 4 trim చేస్తాం, we get the smallest index. So this is how we get the smallest index using binary search. ఓకే, బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే ఎలిమినేట్ ద సెర్చ్ స్పేస్. ఈ సెర్చ్ స్పేస్ని మొత్తాన్ని ఇట్ విల్ ఎలిమినేట్ ది సెర్చ్ స్పేస్. ఓకే, సో లోవర్ బాండ్, సో బోత్ లోవర్ బాండ్ అండ్ అప్పర్ బాండ్ అనేది ఇంపార్టెంట్ for coding interviews. So please make sure to learn them. Okay, just go and check out in my channel, నేర్చుకోండి. యా, సో దీనికి కావాల్సిన కోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను, go and check out that.